హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మేమైతే మా మామయ్య ఇంటికి దేవునికి పెట్టుకుంటారు అంటే వచ్చినాం. మా పిన్ని అయితే వరకు కోసి వచ్చిన తర్వాత బోనాలు అయితే ఊదిస్తుంది. బోనాలు ఊదించుడైపోగానే కొమ్మరెల్లి మల్లన్న పూజ స్టార్ట్ అయిపోద్ది. ఇప్పుడైతే మా మహేష్ గుమ్మడికాయ ఆరతిస్తున్నాడు. మా మహేష్, మా మామ, మా రాఘవ వీళ్ళందరూ గుమ్మడికాయ కొట్టేసి గుమ్మడికాయనైతే అటు ఇటు దింపుతున్నారు. మా మహేష్కి దింపరాక మా మామ చెప్తున్నాడు. గుమ్మడికాయనైతే కొట్టేసిండు మా మహేష్. తర్వాత మా రాఘవ, మా మహేష్ గుమ్మడికాయలో పసుపు కుంకుమ వేసేసారు. పసుపు కుంకుమ వేస్తారు. వేసిన తర్వాత మేమైతే అందరము ఇంట్లో ఒక్కొక్కరం కొబ్బరికాయ కొట్టాము. ఆ క్లిప్పులు అయితే మిస్ అయిపోయినాయి. నేను కొట్టేది మాత్రం మా మహేష్ తీసిండు అన్నట్టు. తర్వాత మా పిన్నికి దేవుడు వస్తుంది అన్నట్టు. మాకు పిన్నికి కొమరెల్లి మల్లన్న స్వామి వస్తాడు. మా పిన్ని కొంచెం సేపు దేవుడు ఒగింది. అన్నీ అడిగినాము. సంతోషమేనా అని అడిగితే సంతోషమే అని చెప్పింది. మేమైతే మా పిన్నిని మా ఇంట్లో కష్టాల గురించి కొంచెం సేపు అడిగినాము. మాకైతే అన్నీ చెప్పింది. మా పిన్ని దేవుడు అంటే మాకు కొంచెం పాటి అంటే ఇది దేవుడు కూడా అయిపోగానే మేమైతే తినే ఇది మల్లన్న స్వామి గుడి. ఇది మల్లన్న స్వామి గద్దె బోనాలు పైన దేవుని విగ్రహం. ఇవి పైన దేవుని ఫొటోస్. ఇది ఓన్లీ సాటర్డే వారాలలో ఇట్లా చేస్తారు మా మామూలు. ఇది ఓన్లీ సాటర్డే వారాలకి ఈ ఫోటో పెడతారు. డైలీ అయితే ఈ విగ్రహం ఉంటుంది. ఇది మల్లన్న స్వామి గద్దె బోనాలు. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే అందరం నైవేద్యం పెట్టేసినాం. మీరు తిన్నారో లేదో కామెంట్ చేయండి. మేమైతే 3 ఫ్యామిలీ మెంబర్స్ని కలిసి కూర్చొని అన్నం అయితే తింటున్నాం. మీరైతే తిన్నారో లేదో కామెంట్ చేయండి.